పిల్లలతో మేమందరం కూడా ఉన్నాం. అప్పుడు వెళ్తే కనీసం 67 మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్కే వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు? అందుకని అది అడుగుతున్నారు తప్ప అదేదో సరదా కోసం కాదు. ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు. ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను, వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను, ఆ పిఎస్సి చైర్మన్ని రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను. వాళ్ళు చేసే అవినీతి ఏంటి ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి. అది కూడా మీరు దొంగదారిలో మాట్లాడుతున్నారు. ప్రెస్ని నోరు మూయిచ్చేస్తారు. గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి? థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే నాకేం తెలియదండి. టీవీలో ఏదో వేస్తూనే ఉంటారు. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఒకటి వేయటం సరదా అయిపోయింది అన్ని ఛానల్స్కి, అంటే పచ్చ ఛానల్స్కి. మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టేయిపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విచ్చలవిడిగా విచృలంకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని, మహిళల్ని, చిన్నారులను కూడా ఆందోళన పరుస్తోంది. ఈ రోజున ఆందోళన పరుస్తోంది. పసిబిడ్డలను కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈరోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీ నాయకుల్ని, అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు. కూటమి పార్టీ అంటే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు, అలాగే కుటుంబాలు, చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ, వేధిస్తూ వారి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం, జనసేన పార్టీ తయారయ్యాయి. ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు, విజయవాడలో 3 రోజుల క్రితం వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు. మానవీయ కోణంలో చూడక సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ చేశారో ఒక్కసారి చూడండి. అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలమా? మనం పేరైనా చదవగలమా? చూడండి, ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలమా? చూడండి, చిన్న పిల్లకి ఎంత దారుణమైన టైటిల్స్ పెట్టారు. దానికి ముందుకెళ్ళండి.
ఇక్కడ చూపండి. ఇవి జర్నలిజం విలువలు అంటారా? చెప్పమనండి, జర్నలిజం విలువలు అంటారా? ఒక డెప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని ఎంత దారుణంగా హింసించేలాగా రఘురామకృష్ణరాజు గారు అక్కడ నటన చూపిస్తున్నారు చూడండి. ఈ జర్నలిజం విలువలు అంటారా? ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఒక పసిపిల్ల మీద, తన మనవరాల వయసున్న పసిపిల్ల మీద రఘురామకృష్ణరాజు గారు ఎంత దారుణంగా యాక్టింగ్ చేస్తున్నారు చూడండి. మీ ఇంట్లో పిల్లలైతే ఇలాగే చేస్తారా? మీ ఇంట్లో పిల్లలైతే ఇలాగే చేస్తారా? చూడండి చూడండి పసిపిల్ల. ఇదైతే 360 డిగ్రీస్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఇతను. చంద్రబాబు నాయుడు గారి తాలూకా మనిషి ఎక్కడనో అమెరికాలో ఉంటారు. ఈయన ఇష్టానుసారం పోస్టింగ్స్ పెడతా ఉన్నాడు. ఆయన జర్నలిజం అని సోషల్ మీడియా అని జర్నలిజం అని సోషల్ మీడియా అని ఎక్కడో అమెరికాలో కూర్చొని వెబ్సైట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారం పోస్ట్ క్రియేట్ చేసి ఎక్కడో కలుగుల్లో కూర్చొని విదేశాల్లో ఉండి ఈయన పోస్టింగ్ చేస్తున్న ఆయన పేరు కొల్లి గోపాల్. కొల్లి గోపాల్ తెలుగు 360 అని ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాని ఒక పసిపిల్లని మానసికంగా వేధించడానికి వీళ్ళందరూ ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు చూడండి. చూడండి వాస్తవంగా ఆ చిన్నపిల్ల దేవికారెడ్డి విజయవాడలో నివాసం ఉంటారు. వాళ్ళ ఫాదరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళ అమ్మగారు ఒక కాలేజీలో పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళని ఆ రోజున అమ్మఒడి గురించి మాట్లాడితే ఎంత దారుణం చూడండి. అనూష అలాగే తర్వాత చూడండి స్వాతి రెడ్డి, వీళ్ళు చూడండి. ఆ అమ్మాయి పేరు అసలు స్వాతి రెడ్డే కదా, లండన్లో ఉంటారు వాళ్ళు. శ్వేత చౌదరి ఆ అమ్మాయి పేరు. అమ్మ నువ్వు కూడా మహిళవే కదా, ఒక పసిపిల్ల మీద ఇంత దారుణంగా మీరు పోస్టులు పెడతారా? సరే రాజకీయాలంటే ఎలాగో చేశారు, రాజకీయాలు చేస్తారు, దాన్ని ఎవరు ఖండిస్తలేదు. కానీ ఒక పసిపిల్లే కదా, నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఇంత దారుణంగా ఒక పసిపిల్లని పట్టుకొని మీరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సబబేనా? మీరు చెప్పండి. స్వాతి రెడ్డి గారిని నడుపుతున్నటువంటి శ్వేతా చౌదరి గారు ఇది కరెక్టేనా? చూడండి, మంచోడు మణి అంట టైటిల్ పెట్టుకున్నారు. పెట్టి ఎంత దారుణంగా చూడండి. అసలు ఫోటో మార్ఫింగ్ చేశారు. ఆ పసిపాపకి తల్లి వేరే అయితే వేరే ఒక లీడర్ని పెట్టి ఫోటో మార్ఫింగ్ చేశారు. ఎంత దారుణం చూడండి. తల్లిదండ్రులను కూడా మార్చేస్తూ ఉంటే ఆ పసిపిల్ల మానసిక ఆవేదన ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఎంత దారుణంగా మానసికంగా వేధిస్తూ ఉన్నారు చూడండి సోషల్ మీడియాలో. ఇవ్వండి స్వాతి రెడ్డి, ఆ అమ్మాయి లండన్లో ఉంటారు. వారు అమ్మాయి పేరు శ్వేత చౌదరి. తర్వాత చూడండి తెలుగు 360 ఇందాక చెప్పాను కొల్లి గోపాల్ గారి గురించి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఎస్టీడీపీ అంట. జనసేన వాళ్ళు కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా ఎంత దారుణంగా. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో పసిపిల్లలు లేరా? కూతుర్ల వయసు ఉన్నోళ్ళు, మనవరాల వయసు ఉన్నోళ్ళని ఎంత దారుణంగా అంత పెద్ద పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తారా? మీ ఇంట్లో ఆడపిల్లలా? మీ కుటుంబ సభ్యులా? పసిపిల్లల్ని ఇంత మానసికంగా వేధించడం కరెక్టా కాదా? చెప్పండి, కరెక్టా కాదా? మీరు మాట్లాడండి. తల్లిదండ్రులను కూడా మార్ఫింగ్ చేసేస్తారా మీరు? ఇంత దారుణం. మానవీయ కోణంలో చూడండి ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు. ఎంత దారుణమైన పోస్టులు పెట్టారు చూడండి. తల్లిదండ్రులు కూడా మార్ఫింగ్ చేసి పెడతారు. ఇంత దారుణంగా వాళ్ళని ట్రోలింగ్ చేస్తారా? చెప్పమనండి. ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారా? తప్పేం లేదు. చూడండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ పసిపిల్ల చూపించేటువంటి ప్రేమ, ఆ చిన్నారి మీద
జగన్మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి ఆప్యాయతని మానవీయ కోణంలో చూడాలి. పసిపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన పసిపిల్లల మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అక్కడ రాష్ట్రం మొత్తం చూస్తే వీళ్ళు అవి తట్టుకోలేక కావాలని ఇష్టానుసారం సైకోలుగా మారి ఆ తెలుగుదేశం జనసేన పార్టీ సోషల్ మీడియాలో కంటగింపుగా మారిపోయి ఇష్టానుసారం మార్పింగ్ చేశారు. మానసికంగా వేధిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఈ రోజు కూడా ఆగల వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం, ఈ రోజు కూడా ఆగల ఆ ప్రచారం. చెప్పాను కదా ఇప్పుడే, ఆ పాప పేరు దేవికారెడ్డి, విజయవాడలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, అలాగే వాళ్ళ మదర్ ఒక కాలేజీలో పనిచేస్తారు. ఏం వాళ్ళు రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్లో చదవకూడదా? అమ్మఒడి అడగకూడదా? పేద మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు మంచి స్కూల్లో చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మంచి స్కూల్లో చదువుకుంటే, మంచి చదువుకుంటే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వరా? పేద మధ్య తరగతి కుటుంబాలని పిల్లలు ఎప్పుడు కూడా కింది స్థాయిలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే మీరు సోషల్ మీడియాలో అయ్యే చేస్తా ఉన్నారా? మీరు వీటిల మీద కాదు ట్రోలింగ్ చేయాల్సింది. మన యూనివర్సిటీలో ఆడపిల్లల బాత్రూంలో కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ఆ రోజు ఎక్కడికి పోయారు? అది తప్పని ఎందుకు ఖండించలేకపోయారు? గొడ్లవల్లేరు ఘటనలో సీసీ కెమెరాలు పెట్టారు అన్నారు కదా, ఆ రోజు ఆడపిల్లలు చాలా రోజులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా, ఆ రోజు మీరు ఎందుకు సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టలేకపోయారు? ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి పిల్లలకి దొడ్లు కడిగించడం నేర్పించడం అని చెప్పినప్పుడు ఎక్కడికి పోయారు మీరందరూ? అవి మీకు తప్పు అనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పసిపాప ఆప్యాయంగా పలకరించి దగ్గరికి వెళ్తే ఇంత దారుణంగా మీరు